వంగ తోటకి పేమెంట్ తెద్దామని చెప్పి బయలుదేరాం. నేను మా నాన్నగారు. మా వంగ తోట వేసి దాదాపుగా 3 నెలలు అవుతుంది. ఇప్పుడిప్పుడే పూత కాయ బాగా వస్తుంది, కానీ పుచ్చు సమస్య ఎక్కువైపోయింది. పుచ్చు సమస్య మరియు తెల్లదోమ, వీటి వల్ల ఇప్పుడిప్పుడే వస్తున్న పిందకు కూడా పుచ్చు రావడంతో పురుగు మందు కొట్టాలని మా నాన్నకి పురుగు మందు ఇచ్చారు. దాన్ని పిచికారి చేద్దామని చెప్పి ఇద్దరం ఇలా వచ్చేసాం. ఇంకా పక్కన ఇప్పుడు మనం నడిచేది అయితే మా చేలో ఉన్న బావి, దీంతోనే మనం నీళ్లు పెట్టడం, దీని ద్వారానే పై మందు కూడా పిచికారి చేయడం జరుగుతుంది. ఈ తోట వచ్చేసి కరెక్ట్గా 3 నెలలు దాటింది. ఇప్పుడిప్పుడే కొంచెం పువ్వు కింద అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. పక్క చేనులో నీళ్లు పెట్టడం వల్ల మా చేలో కొంచెం నీళ్లు పడ్డాయి. ఇప్పుడు నీళ్లు పెట్టేటప్పుడు మా నాన్నగారికి అది కొంచెం ఇబ్బంది కావచ్చు. ఇంకా తోటను ఒకసారి చూస్తే మనం మీకు చూపిస్తాను. పువ్వు పిందెలు ఇప్పుడు ఎట్టున్నాయో చేను. అక్కడ కొంచెం వంకాయలు కుళ్ళిపోవడం, ఈ తెల్లదోమ వల్ల విపరీతంగా పుచ్చు పెరిగిపోయింది. ఇంకా మన చేతికాడి పంట రాకముందే ఈ పుచ్చు సమస్య, తెల్లదోమ సమస్య బాగా పెరిగిపోయింది. మా నాన్నగారు మందు కలుపుదామని చెప్పారు. నేనైతే వెళ్ళి బావిలో నుంచి నీళ్ళు తెచ్చిపెట్టాను. మా నాన్నగారు మందు కలపడం స్టార్ట్ చేశారు. ఏదో 2 రకాల మందులు తెచ్చారు. ఆ రెండింటిని కూడా ఒక వేరు 2 డబ్బాల్లో కలుపుకోవడం జరుగుతుంది. ఇది మనం పొలం ఒక ఎకరా కాబట్టి దానికి ఒక 6 ట్యాంకులు కొడదామని చెప్పారు. దానికి సరిపడా వేరు 2 వాటిలో మందు కలపడం జరుగుతుంది. సరే ఇక్కడ ఎక్కియా మందు డబ్బా తీయడానికి స్క్రూ డ్రైవర్ కావాలి. అది ఎక్కడో గట్టు మీద పెట్టారు. మళ్ళీ దానికోసం వెళ్ళిపోతున్నారు మా నాన్నగారు. దొరికిందనుకుంటా తీసుకొని వస్తున్నారు మళ్ళీ. ఎందుకంటే మనం చేత్తో దాన్ని ఓపెన్ చేయలేము. స్క్రూ డ్రైవర్ కూడా లేదని పొడవలు తీసుకుని దాని ద్వారా ఓపెన్ చేస్తున్నారు. ఆగదాలా ఇంకా ఇది వచ్చేసి మందు ప్యాకెట్. ఇది ప్రైడ్ ప్యాకెట్ అని చెప్పారు మా నాన్నగారు. దీనివల్ల చేను మెత్తపడడం, పూత పింద బాగా రావడం జరుగుతుందంట. దానికోసం ఇది కలుపుతున్నారు. ఫస్ట్ ఇదేమో పురుగు మందు, ఇదేమో చేను శ్రేష్టం కోసం. అంటే ఈ ప్యాకెట్ 2 సార్లు వాడవచ్చంట. అందుకే సగం వేసి సగమే మళ్ళీ కవర్లో పెడుతున్నారు రెండోసారి ఉపయోగించుకోవడానికి. గాలి బాగా వీస్తుంది. దీనివల్ల మందు కొట్టేటప్పుడు మొహం మీదకి ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే ఆ క్యాప్ యూజ్ చేసేది మా నాన్నగారు. అది మంకీ క్యాప్. డైరెక్ట్గా ఫేస్ మీద నుంచి మొత్తం కవర్ చేసిద్ది. చేతులు గ్లౌజ్ యూజ్ చేయనా అంటే వినడు. నాకు అలవాటేరా, ఎప్పుడు చేత్తో యూజ్ చేస్తా అని చెప్తారు మా నాన్న. ట్యాంకులు నీళ్లు పోసి మందు పోసి ఇంకా స్టార్ట్ చేశాడు.
మా నాన్న ఇది ఇలా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వెళ్ళి వచ్చేలోపు ఇంక బొంగ నీళ్ళు తీసుకురావాలి నేను పోయి. మనమేమో మన పని మనదే. వెళ్ళి కొంచెం ఆ బకెట్ తోటి నీళ్లు తోడి బొంగలో వేసుకొని ఈ బొంగ తీసుకుని మళ్ళీ అంచుకు రావాలి. మళ్ళీ మనం వచ్చేలోపు తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. మళ్ళీ లేట్ అయితే మళ్ళీ కేకేస్తాడు, ఎంతసేపు వాటర్ తెచ్చేది, నేను అటు వెళ్ళి వచ్చేలోపు నువ్వు వాటర్ తీసుకురాలేవా అని. ఇంకా మన పనే మనది. ఏమంటారు? పోవడం, ఆ బకెట్ తీసుకుని నీళ్లు తోడేసి బొంగలో వేసుకోవడం, మళ్ళీ రావడం. అంటే అక్కడ నీళ్ళు చేలో పడడం వల్ల పక్క చేను వాళ్ళు పెట్టడం వల్ల నేను బొంగ తీసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది, బురద బురదగా ఉంది. కానీ తప్పదు, మా నాన్న పని మా నాన్నది, నా పని నాది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.